తెలుగు అనువాదం తెలంగాణ ప్రపంచాన్ని స్వాగతిస్తుంది. సంస్కృతి, అందం మరియు లక్ష్యానికి వేడుక 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ మే 10న 2025న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గొప్ప ప్రారంభోత్సవంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర గీతం జయ 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 హేతో ప్రారంభమై 250 మంది కళాకారుల పేరిని నృత్య ప్రదర్శనతో కొనసాగింది. 110 మందికి మించిన పోటీదారులు తమ జాతి వేషధారణలో జెండా మార్చ్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో గుస్సాడి మరియు కొమ్ముకోయ వంటి సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించబడ్డాయి. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఎత్తి చూపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లీ మరియు ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా షివ్కోవా వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమం మిస్ వరల్డ్ గీతం మరియు తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో ముగిసింది. ప్రపంచ ప్రేక్షకులను రాష్ట్ర వారసత్వాన్ని అన్వేషించమని ఆహ్వానిస్తూ నిశ్చలతతో దయా మిస్ వరల్డ్ పోటీదారులు బుద్ధవనంలో శాంతిని కనుగొన్నారు. మే 12, 2025న ఆసియా మరియు ఓషియానియా నుండి వచ్చిన మిస్ వరల్డ్ 2025 పోటీదారులు బుద్ధ పూర్ణిమ సందర్భంగా నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో ప్రశాంతత మరియు సాంస్కృతిక లోతు యొక్క క్షణాలను అనుభవించారు. వారిలో మిస్ లెబనాన్ నాదా కౌసా చరిత్ర మరియు సామరస్యం ద్వారా శాంతియుత మరియు జ్ఞానోదయ ప్రయాణమని అన్ని దీని గురించి ప్రతిబింబించింది. విద్వాంసుల మార్గదర్శకత్వంలో మరియు మహాస్తూపం యొక్క ప్రశాంత చిహ్నాల చుట్టూ ఉండి ఈ సందర్శన పోటీ వైభవానికి నిశ్చల వ్యతిరేకంగా ఉంది. పవిత్ర మంత్రాలు ప్రతిధ్వనిస్తున్న మరియు బోధి పూజలు భిక్షువులచే నిర్వహించబడడంతో పోటీదారులు బుద్ధుని బోధనల సారాంశంతో కరుణ, అవగాహన మరియు ఐక్యతతో అనుసంధానమయ్యారు. ఇది దయతో దయాన్ని మిళితం చేసిన దినం మరియు అక్కడ ఉన్న ప్రతి ఆత్మపై శాశ్వత ముద్ర వేసింది. రాజకీయ సాయంత్రాలు, అలాగే కాలతీత మనోహరిత చార్మినార్ మరియు చౌమహల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ పోటీదారుల స్వాగతం మే 13, 2025న మిస్ వరల్డ్ 2025 పోటీదారులు హైదరాబాద్ యొక్క గొప్ప వారసత్వం మరియు రాజకీయ గాంభీర్యంలో నిమగ్నమైన రోజును అనుభవించారు. చారిత్రక చార్మినార్ మరియు సందడిగా ఉండే లార్డ్ బజార్ గుండా వైభవంతమైన వారసత్వ నడకతో రోజు ప్రారంభమైంది. అక్కడ ప్రతినిధులు నగర సాంస్కృతిక వేణువలో మునిగిపోయారు. మాజీ నిజాముల రాజధాని అయిన అద్భుతమైన చౌమహల్లా ప్యాలెస్లో సాయంత్రం గడిపారు. అక్కడ గొప్ప స్వాగత విందు ఆమోదించబడింది. ప్యాలెస్ యొక్క మొఘల్ మరియు పర్షియన్ ప్రేరిత వాస్తుశిల్పం, వెలిగించిన తోటలు మరియు సాంప్రదాయ సంగీతం రాజకీయ వాతావరణాన్ని సృష్టించాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లీ, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా షివ్కోవా మరియు నటుడు నాగార్జున వంటి సినిమా వ్యక్తులు వచ్చారు. విందులో తెలంగాణ యొక్క ప్రసిద్ధ వంటకాలు ఉన్నాయి. ప్రతినిధులకు ప్రాంత గొప్ప పాక వారసత్వం రుచిని అందించాయి. రామప్పలో కాలతీత ప్రతిధ్వని. మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ జీవం వారసత్వాన్ని చూశారు. మే 14, 2025న యూరప్ నుండి వచ్చిన మిస్ వరల్డ్ 2025 పోటీదారులు తెలంగాణ ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ చీరలు ధరించి వారు కొమ్ముకోయ గిరిజన నృత్యాలతో గొప్ప స్వాగతం పొందారు. సంస్కృతి మరియు చరిత్రతో నిండిన రోజుకు టోన్ సెట్ చేశారు. మంత్రి సీతక్క వ్యక్తిగతంగా పోటీదారులను స్వాగతించారు. 13వ శతాబ్దవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ దాని తేలియాడే ఇటుకలు, క్లిష్టమైన కాకతీయ శిల్పాలు మరియు కాలతీత వాస్తు శిల్పంతో ప్రతినిధులను ఆకర్షించింది. మార్గదర్శక పర్యటనలు పురాతన భారతదేశ కథలను జీవంతంగా తెచ్చాయి. అయితే దేవాలయ ప్రాంగణంలో రంగురంగుల సాంస్కృతిక ఉత్సాహాలు ప్రదర్శించబడ్డాయి. తెలంగాణ ఆతిథ్యం యొక్క టోకెన్గా చేతి పనుల జ్ఞాపకాలు సీతక్కచే అందించబడ్డాయి. రాయి
ఆత్మ మరియు శిల్పం. మిస్ వరల్డ్ పోటీదారులు వరంగల్ 1000 స్తంభాల దేవాలయంలో వారసత్వాన్ని స్వీకరించారు. మే 14, 2025న అమెరికాస్ నుండి వచ్చిన మిస్ వరల్డ్ 2025 పోటీదారులు తెలంగాణలోని వరంగల్ యొక్క గొప్ప చారిత్రక అణువులను అన్వేషించారు. ప్రసిద్ధ 1000 స్తంభాల దేవాలయం మరియు అద్భుతమైన వరంగల్ కోట సందర్శనలతో క్లిష్టమైన కాకతీయ వాస్తు శిల్పానికి ప్రసిద్ధి చెందిన దేవాలయం దాని వివరణాత్మక శిల్పాలు మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రతినిధులను ఆకర్షించింది. వరంగల్ కోట వద్ద పోటీదారులు రాజకీయ గేట్వేలు మరియు శతాబ్దాల ప్రాంతీయ వైభవాన్ని ప్రతిధ్వనించే పురాతన రాతి కాలకృతుల అవశేషాల గుండా నడిచారు. ఎమ్మా మోరిసన్ మిస్ వరల్డ్ కెనడా 2025 నిన్న మర్చిపోలేనిది. అమెరికాస్ గ్రూప్ అద్భుతమైన 1000 పిల్లర్ టెంపుల్ మరియు వరంగల్ కోటను అన్వేషించిందని పంచుకుంది. సాంస్కృతిక అనుభవంలో భాగంగా ప్రతినిధులకు అద్భుతమైన స్థానిక హస్తకళలు కూడా అందించబడ్డాయి. తెలంగాణ కళాత్మక వారసత్వం మరియు ఆతిథ్యాన్ని ప్రదర్శించే హృదయపూర్వక సంజ్ఞ. పవిత్ర అడుగులు మరియు ఆనందకరమైన బీట్లు. మిస్ వరల్డ్ పోటీదారులు యాదాద్రి గుట్టలో ఆధ్యాత్మికత మరియు కొలట్టం స్వీకరించారు. మే 15, 2025న కెరాబియన్ ప్రాంతం నుండి వచ్చిన మిస్ వరల్డ్ 2025 పోటీదారులు తెలంగాణలోని యాదాద్రి గుట్టలో గౌరవనీయమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ చీరలు ధరించి ప్రతినిధుల దీపారాధన సహా పవిత్ర కర్మలలో పాల్గొన్నారు మరియు దేవాలయ పురోహితుల నుండి ఆశీర్వాదాలు పొందారు. దేవాలయ ఆధ్యాత్మిక వాతావరణం మరియు వాస్తుశిల్ప అందం, ప్రశాంతత మరియు మరుపురాని అనుభవాన్ని అందించాయి. ఆతిథ్య గుర్తుగా పోటీదారులకు దేవత యొక్క అందంగా ఫ్రేమ్ చేసిన చిత్రాలు అందించబడ్డాయి. సందర్శనకు ఆనందకరమైన టచ్ జోడిస్తూ ప్రతినిధులు స్థానికులతో చేరి రంగురంగుల కోలాటం ప్రదర్శనలో పాల్గొనడంతో సాయంత్రం జీవంతంగా మారింది. ఐక్యత మరియు వేడుకను సూచించే సాంప్రదాయ కర్ర నృత్యం, కోలాటం యొక్క తాళపు బీట్లు మరియు సమకాలిక కదలికలు సందర్శకులతో లోతుగా ప్రతిధ్వనించిన సాంస్కృతిక మునిగిపోతనాన్ని అందించాయి. భక్తిని సాంస్కృతిక ఆనందంతో మిళితం చేశాయి. సాంప్రదాయ దారాలు. మిస్ వరల్డ్ పోటీదారులు పోచంపల్లిలో ఇకత్ వారసత్వాన్ని జరుపుకున్నారు. మే 15, 2025న ఆఫ్రికన్ ప్రాంతం నుండి వచ్చిన మిస్ వరల్డ్ 2025 పోటీదారులు అద్భుతమైన ఇకత్ నేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ యొక్క ప్రసిద్ధ చేతి మగ్గం కేంద్రం పోచంపల్లిని సందర్శించారు. ప్రతినిధులు పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ మ్యూజియంను పర్యటించారు. అక్కడ వారు క్లిష్టమైన ఇకత్ ప్రక్రియ యొక్క ప్రత్యక్ష ప్రదర్శనలను చూశారు. కట్టడం మరియు రంగు వేయడం నుండి నేయడం వరకు గొప్ప ఉత్సాహంతో చాలా మంది పోటీదారులు మగ్గాలను గూడుటలో తమ చేతులతో ప్రయత్నించారు. నేయడం వెనుక కళాకృతి మరియు ఖచ్చితత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. సందర్శన అర్థవంతమైన సాంస్కృతిక మార్పిడిని అందించింది మరియు తెలంగాణ గొప్ప వస్త్ర వారసత్వం పట్ల వారి అభిమానాన్ని లోతుగా చేసింది. సాంప్రదాయ రంగురంగుల దారాలు గత తారాల కథలను మాత్రమే చెప్పలేదు, బల్కీ ప్రపంచ అందం, రాయబారులు మరియు స్థానిక కళాకారుల మధ్య శాశ్వత బంధాన్ని కూడా సృష్టించాయి. దృఢత్వ మూలాలు. మిస్ వరల్డ్ పోటీదారులు పిల్లల మర్రిలో ప్రకృతి మరియు సంస్కృతిని జరుపుకున్నారు. మే 16, 2025న మహబూబ్ నగర్లోని 700 ఏళ్ల పిల్లల మర్రి చెట్టు యొక్క విస్తృత పందిరి రంగు, సంగీతం మరియు లక్ష్యంతో జీవాంతంగా మారింది. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు దాని కాలతీత కొమ్మల క్రింద గూమిగూడారు. శతాబ్దాలకు సాక్షిగా నిలిచిన పురాతన చెట్టు తెలంగాణ వారసత్వం మరియు సంస్కృతుల ఐక్యతను జరుపుకునే వేదికగా మారింది. ప్రతినిధులను తెలంగాణ పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు స్వాగతించారు. ప్రపంచాన్ని ఆతిథ్యం చేస్తూ దాని సహజ మరియు సాంస్కృతిక సంపదలను కాపాడుకునే రాష్ట్ర గర్వం గురించి మాట్లాడారు. వెనుకబడిన నేపథ్యంలో పోటీదారులు రంగురంగుల సాంస్కృతిక ఉత్సవాలలో చేరారు. బతుకమ్మ యొక్క బీట్లకు ఆనందంగా నృత్యం చేశారు.
భూమి యొక్క లయ మరియు మూలాలను ఆలింగనం చేస్తూ వారిలో మిస్ వరల్డ్ ఇండియా 2025 నందిని గుప్తా హృదయపూర్వక ప్రతిబింబనను పంచుకుంది. నా తండ్రి ఒక రైతు మరియు పిల్లల మర్రి వంటి పవిత్రమైన దాన్ని రక్షించడానికి మొత్తం జిల్లా ఎలా కలిసి వచ్చిందో చూడటం నన్ను గర్వంతో నింపుతుందని ఆమె చెప్పింది. ఆమె మాటలు స్థానికులు మరియు తోటి ప్రతినిధులతో ప్రతిధ్వనించాయి. నేను ఒక పిల్లవాడిని కనిపించినట్లు, ప్రేమింపబడినట్లు మరియు ఆత్మవిశ్వాసంతో అనుభవించేలా ప్రేరేపించగలిగితే అది ఒక విజయమని ఆమె జోడించింది. రోజు కేవలం విహారయాత్రకు మించినది. ఇది దృఢత్వం, సమాజం మరియు ప్రజలు మరియు వారు ప్రేమించే భూమి మధ్య శాశ్వత అనుసంధానికి నివాళి. అందం లక్ష్యాన్ని కలుస్తుంది. మిస్ వరల్డ్ పోటీదారులు ఏఐజీ వద్ద తెలంగాణ వైద్య విశిష్టత అన్వేషించారు. మే 16, 2025న 15కు మించిన దేశాల నుండి వచ్చిన 37 మంది మిస్ వరల్డ్ 2025 పోటీదారులు గచ్చిబౌలి, హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్స్ను సందర్శించారు. ప్రపంచ వైద్య పర్యాటకంలో తెలంగాణ యొక్క పెరుగుతున్న ఖ్యాతిని ప్రత్యక్షంగా చూడడానికి వారి పర్యటనలోని సాంస్కృతిక మరియు సామాజిక బాధ్యత భాగంగా ప్రతినిధులు ఆసుపత్రి యొక్క అత్యాధునిక సదుపాయాలను అన్వేషించారు మరియు భారతీయ ఆరోగ్య సంరక్షణలో అధునాతన చికిత్సలు మరియు ఆవిష్కరణలపై అంతర్దృష్టిని పొందారు. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ మరియు ప్రసిద్ధ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి ఆతిథ్యం వహించిన ఈ సందర్శన హైదరాబాద్ యొక్క ప్రపంచ స్థాయి వైద్య గమ్యస్థానంగా ఆవిర్భావాన్ని నొక్కి చెప్పింది. మేము ప్రపంచవ్యాప్తంగా పోటీపడే ఆరోగ్య సంరక్షణను అందించడంలో గర్వపడుతున్నాం. లక్ష్యంతో అందం, కరుణతో వైద్యాన్ని కలుసుకున్నప్పుడు అది నిజమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది. డాక్టర్ రెడ్డి గుర్తించారు. సందర్శనను ప్రత్యేకంగా అర్థవంతం చేసింది పోటీదారులు రోగులతో పరస్పర చర్య, వెచ్చదనం మరియు సానుభూతితో వారు సంరక్షణ పొందుతున్న వారితో మాట్లాడారు. చిరునవ్వులు, ప్రోత్సాహం మరియు హృదయపూర్వక మద్దతును అందించారు. ఇది లక్ష్యం పోటీకు మించి వెళ్ళిన క్షణం. సేవలో అందం అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని బలపరుస్తూ అడవిలో రన్వే మిస్ వరల్డ్ పోటీదారులు ఎక్స్పీరియం ఎకో పార్క్లో ప్రకృతి మరియు శైలిని జరుపుకున్నారు. మే 16, 2025న మిస్ వరల్డ్ 2025 పోటీదారులు హైదరాబాద్లోని ఎక్స్పీరియం ఎకో పార్క్ను సందర్శించారు. పార్క్ యొక్క పచ్చని ప్రకృతి దృశ్యాలు మరియు వైవిధ్యమైన వనస్పతిలో మునిగిపోయారు. 85 దేశాల నుండి 25,000కు మించిన వృక్ష జాతులకు నిలయమైన ఎకో పార్క్ ప్రతినిధులు ప్రకృతితో అనుసంధానం కావడానికి మరియు పర్యావరణ పర్యాటకం పట్ల తెలంగాణ నిబద్ధతను అనుభవించడానికి ప్రశాంత వెనుకబడిన వేదికను అందించింది. రోజు పార్క్ యొక్క సహజ అందానికి నేపథ్యంగా సెట్ చేసిన ఫ్యాషన్ షోను కలిగి ఉన్న రంగురంగుల సాంస్కృతిక సాయంత్రంలో ముగిసింది. మోడళ్లు తెలంగాణ యొక్క అభివృద్ధి చెందుతున్న డిజైనర్ల సృష్టిలను ప్రదర్శించారు. సాంప్రదాయ మోటిఫ్లను సమకాలీన శైలులతో మిళితం చేశారు. కార్యక్రమం ఫ్యాషన్ మరియు సంస్కృతిని జరుపుకోవడమే కాకుండా స్థిరమైన పర్యాటకం మరియు సాంస్కృతిక పరిరక్షణకు తెలంగాణ యొక్క అంకిత భావాన్ని కూడా నొక్కి చెప్పింది. ప్రకృతి, సాంప్రదాయం మరియు ప్రపంచ దయ కలుస్తున్న సాయంత్రం అన్ని హాజరైన వారిపై శాశ్వత ముద్ర వేసింది. బలం, చైతన్యం మరియు సోదరత్వం. మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ గచ్చిబౌలి స్టేడియంలో వెలుగులు జ్వలించాయి. మే 17, 2025న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం శక్తి మరియు ఉత్సాహంతో కంపనలు రేపింది. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతీక్షించిన స్పోర్ట్స్ ఛాలెంజ్ ఫైనల్ కోసం కలిసి చూస్తారు. ప్రపంచ స్థాయి అథ్లెటిక్ ఈవెంట్లకు ప్రసిద్ధి చెందిన అరేనా, పోటీదారులు బలం, దయ మరియు ప్రపంచ ఐక్యత యొక్క ప్రేరణాదాయకమైన ప్రదర్శనలో పోటీ పడినప్పుడు చీర్స్ మరియు సహోదర భావనతో ప్రతిధ్వనించింది. ఈవెంట్లలో బ్యాడ్మింటన్ మరియు షాట్ పుట్ యొక్క పోటీ రౌండ్లు ఉన్నాయి. అక్కడ పాల్గొనేవారు అథ్లెటిజం మాత్రమే కాకుండా అచంచలమైన దృఢ నిశ్చయాన్ని కూడా ప్రదర్శించారు.
రోజు ప్రారంభంలో పునరుజ్జీవనకరమైన యోగా సెషన్ ప్రశాంతత మరియు ప్రతిబింబ క్షణాన్ని అందించింది. సంక్షేమాన్ని పోటీ చైతన్యంతో మిళితం చేస్తూ ఎస్టోనియా యొక్క ఎలిసే రాన్మా విజయవంతమైంది, బంగారు గెలుచుకుంది మరియు ఆమె ఖండీయ గ్రూప్ యొక్క టాప్ 10లలో స్థానం పొందింది. అయితే నిజమైన విజయం రోజును నిర్వహించిన మద్దతు, స్థితిస్థాపకత మరియు అంతర్జాతీయ స్నేహం యొక్క శక్తివంతమైన వాతావరణంలో ఉంది. లైట్స్, కెమెరా, అద్భుతం. మిస్ వరల్డ్ పోటీదారులు రామోజీ ఫిల్మ్ సిటీ మాయలోకి అడుగుపెట్టారు. మే 17, 2025న మిస్ వరల్డ్ 2025 పోటీదారులు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించి సినిమాటిక్ గొప్పతనం ప్రపంచంలోకి తాకుబట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద సమగ్ర ఫిల్మ్ స్టూడియో, అర్తి మరియు టీకాతో కూడిన సాంప్రదాయ భారతీయ ఆతిథ్యంతో స్వాగతం పలికారు. ప్రతినిధులు అద్భుతమైన సెట్లు, చారిత్రక వెనుకబడిన దృశ్యాలు మరియు భారతీయ సినిమా మాయను నిర్వహించే వెనుక తెర అద్భుతాలను అన్వేషించారు. అనుభవం చాలా మంది పోటీదారులను మంత్రముగ్ధులను చేసింది. అనేక మంది రామోజీని వారి తెలంగాణ ప్రయాణంలో అత్యంత ప్రియమైన మరియు మరపురాని గమ్యస్థానంగా వర్ణించారు. వారు స్థానిక వంటకాల సుసంపన్న వ్యూహాన్ని కూడా ఆస్వాదించారు. ప్రాంత సంతకం రుచుల్లో ఆనందించారు. మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లీ రోజుపై ప్రతిబింబిస్తూ రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించడం భారతదేశం అందించే కథనం మరియు సాంస్కృతిక గొప్పతనం యొక్క సారాంశాన్ని అందంగా సంగ్రహిస్తుందని చెప్పింది. సందర్శన గ్లామర్, సాంప్రదాయం మరియు ఆనందాన్ని మిళితం చేసింది. సృజనాత్మకత మరియు అనుసంధానం యొక్క నిజమైన వేడుక. సురక్షిత నగరం, స్మార్ట్ దృష్టి. మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ అత్యాధునిక పోలీసింగ్ను చూశారు. మే 18, 2025న 107 మంది మిస్ వరల్డ్ పోటీదారులు సెక్యూర్ హైదరాబాద్ సేఫ్ టూరిజం చొరవలో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని సందర్శించారు. సందర్శన తెలంగాణ యొక్క ప్రపంచ స్థాయి పట్టణ భద్రత మౌలిక సదుపాయాలను ప్రదర్శించింది. ఆవిష్కరణ, సన్నద్ధత మరియు ప్రజా భద్రతపై దృష్టి పెట్టింది. ప్రతినిధులు ఘన స్వాగతం పొందారు. మౌంటెడ్ పోలీస్ ఎస్కార్ట్, పైప్ బ్యాండ్ ఊరేగింపు మరియు K9 స్క్వాడ్ ప్రత్యక్ష ప్రదర్శనతో పూర్తయింది. TGI CCC లోపల పోటీదారుల అత్యాధునిక సదుపాయాన్ని పర్యటించారు మరియు డేటా అనలిటిక్స్, నిఘా మరియు AI నడిచే వ్యవస్థలు పౌర భద్రత మరియు ట్రాఫిక్ నిర్వహణను నిర్ధారించడానికి నిజ సమయంలో ఎలా పనిచేస్తాయో గమనించారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ జూలియా మోర్లీ కేంద్రాన్ని టేక్ పవర్డ్ పబ్లిక్ సర్వీస్ యొక్క మెరుస్తున్న ఉదాహరణ అని ప్రశంసించారు. మిస్ వరల్డ్ మాల్టా 2025 మార్టిన్ కుతాజర్ తన అభిమానాన్ని పంచుకుంటూ సాంకేతికత మరియు కరుణ చేతితో చేయి వేసుకోవడం ఎలా అద్భుతంగా ఉందో చూడడం. ఈ సందర్శన నన్ను కేవలం సురక్షితంగా అనుభవించేలా చేయలేదు, బల్కి ప్రేరేపించింది అని చెప్పింది. కార్యక్రమం రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనతో ముగిసింది. ప్రతినిధులకు దాని ఆధునిక అద్భుతాల మధ్య తెలంగాణ వారసత్వం రుచిని అందించింది. వెలుగులో సాంప్రదాయం. మిస్ వరల్డ్ పోటీదారులు సచివాలయంలో తెలంగాణ హృదయాన్ని అనుభవించారు. మే 18, 2025న తెలంగాణ సచివాలయంలో సంస్కృతి ప్రతిబింబిన మరియు ఆవిష్కరణలో నిమగ్నమైన సాయంత్రం కోసం మిస్ వరల్డ్ 2025 పోటీదారులను స్వాగతించింది. సందర్శన మిస్ ఇండియా నందిని గుప్తా నేతృత్వంలో తెలంగాణ తల్లికి పుష్ప నివాళులతో ప్రారంభమైంది. తర్వాత గుల్జార్ హౌస్ అగ్ని దురంతం బాధితుల కోసం మౌన నిమిషం. లోపల ప్రతినిధులు ఉస్మానియా బిస్కెట్లు వంటి స్థానిక ఇష్టమైన వాటితో కూడిన హై టీని ఆస్వాదించారు మరియు వారి తెలంగాణ ప్రయాణం గురించి తేలికపాటి క్విజ్లో పాల్గొన్నారు. పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు సభను ఉద్దేశించి తెలంగాణ యొక్క పారదర్శక పాలన మరియు స్థిరమైన పర్యాటక నమూనాను ఎత్తి చూపారు. సాయంత్రం అద్భుతమైన డ్రోన్ షోలో ముగిసింది. అక్కడ 1000 డ్రోన్లు హైదరాబాద్ ఆకాశాన్ని వెలిగించాయి. రాష్ట్ర ప్రధాన సంక్షేమ కార్యక్రమాలు మరియు ప్రధాని మంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రగతిశీల దృష్టిని ప్రదర్శిస్తూ మహిళలకు
ఉచిత బస్ ప్రయాణం నుండి సబ్సిడీ బియ్యం మరియు నైపుణ్య అభివృద్ధి వరకు ప్రదర్శన ఆవిష్కరణను సమగ్ర పాలనతో మిళితం చేసింది. లక్ష్యం నుండి శక్తి వరకు మిస్ వరల్డ్ పోటీదారులు టీ హబ్లో ప్రకాశించారు. మే 20న హైదరాబాద్ టీ హబ్ మిస్ వరల్డ్ 2025 హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్కు ఆతిథ్యం వహించింది. తెలివితేటలు, వాకాలత్తు మరియు హృదయం యొక్క శక్తివంతమైన ప్రదర్శన, ఖండాలకు చెందిన పోటీదారులు మానసిక ఆరోగ్యం, బాలికల విద్య మరియు వాతావరణ మార్పు వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తూ వారి బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. భారతదేశపు అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ లోపల దృష్టి ఫ్యాషన్ నుండి సామాజిక ప్రభావంకి మార్చబడింది. ప్రతి ప్రతినిధి న్యాయ నిర్ణేతల ప్యానెల్ ముందు ఉద్రేకభరితమైన పిచ్లను అందించారు. అత్యంత బలవంతపు స్వరాలు టాప్ 40కి చేరుకున్నాయి. కార్యక్రమం వ్యక్తిగత నమ్మకాన్ని జరుపుకోవడమే కాకుండా హృదయంతో ఆవిష్కరణకు కేంద్రంగా తెలంగాణ పాత్రను కూడా దృష్టిలో ఉంచుకుంది. ఇది అందం కేవలం చూడడమే కాకుండా వినడం మరియు అనుభవించడం, అనుసంధానాలను రూపొందించడం. మిస్ వరల్డ్ 2025 పోటీదారులు శిల్పారామంలో తెలంగాణ కళాత్మక ఆత్మను స్వీకరించారు. మే 22, 2025న మిస్ వరల్డ్ 2025 పోటీదారులు హైదరాబాద్ యొక్క ప్రసిద్ధ కళలు మరియు చేతి పనుల గ్రామం శిల్పారామం యొక్క రంగురంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. రంగు మరియు సంప్రదాయంతో చుట్టుముట్టబడి ప్రతినిధుల కుమ్మరి, పెయింటింగ్ మరియు బుట్ట నేయడంలో తమ చేతులను ప్రయత్నించారు. తెలంగాణ నైపుణ్య గల కళాకారులు మార్గదర్శకత్వంలో కార్యక్రమానికి మంత్రి సీతక్క వచ్చారు. ఆమె స్థానిక చేతి పనుల బలం మరియు మహిళా నేతృత్వంలోని స్వయం సహాయ సమూహాలను ఎత్తి చూపింది. పోటీదారులు చేతితో తయారు చేసిన వస్త్రాలు మరియు సేంద్రియ వస్తువులను ప్రదర్శించే స్టాళ్లను కూడా అన్వేషించారు. గ్రామీణ సమాజాలలో వేళ్లనుకున్న కళాకృతిని జరుపుకుంటూ బతుకమ్మ బీట్లు మరియు ఆనందకరమైన సాంస్కృతిక మార్పిడిల మధ్య సందర్శన అనుభవం కంటే ఎక్కువ అయింది. ఇది సృజనాత్మకత, దృఢత్వం మరియు చేతి పనుల ద్వారా పంచుకున్న కథలకు నివాళి. ప్రపంచ వేదిక, కళాతీత ప్రతిభ. మిస్ వరల్డ్ పోటీదారులు శిల్పకళా వేదికలో మెరిశారు. మే 22, 2025న హైదరాబాద్లోని శిల్పకళా వేదిక యొక్క గొప్పతనం మిస్ వరల్డ్ 2025 ప్రయాణంలో అత్యంత చైతన్యవంతమైన క్షణాలలో ఒకదానికి వేదికగా నిలిచింది. టాలెంట్ ఫైనల్, సృజనాత్మకత మరియు సాంస్కృతిక గర్వం యొక్క వేడుకలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పోటీదారులు సంగీత మరియు నృత్యం నుండి మాట్లాడే మాట మరియు వాయిద్య తెలివితేటల వరకు గొప్ప ప్రదర్శనల వేణువతో ప్రేక్షకులను ఆకర్షించారు. ఇండోనేషియా యొక్క మోనికా కేజియా సింబెరింగ్ తన అసలైన పియానో యొక్క యువర్ గోల్డెన్ అవర్తో దృష్టిని ఆకర్షించింది, పోటీని గెలుచుకుంది మరియు ఆమె ఖండీయ గ్రూప్ యొక్క టాప్ 10లలో చోటు సంపాదించుకుంది. ఇతర మరుపురాని చర్యల్లో మిస్ నైజీరియా యొక్క ఆఫ్రో ఇండియన్ ఫ్యూజన్ డాన్స్, మిస్ యునైటెడ్ స్టేట్స్ యొక్క థియేట్రికల్ ప్రదర్శన, మిస్ మాల్టా యొక్క భావోద్వేగ బల్లాడ్ మరియు మిస్ ఎస్టోనియా యొక్క అధిక శక్తి చీ రొటీన్ ఉన్నాయి. భారతదేశపు నందిని గుప్తా నగాడా సాంగ్ ఢోల్ మరియు ఢోలి ఢాకు రంగురంగుల గర్భ ప్రదర్శనతో వేదికను వెలిగించింది. హోమ్ ప్రేక్షకుల నుండి ఉరుములతో కూడిన చప్పట్లను పొందింది. రాత్రి మిస్ కెన్యా డీజేగా మారడంతో ముగిసింది. అన్ని పోటీదారులను ఐక్యత మరియు వైవిధ్యం యొక్క చైతన్యాన్ని మూర్తిభవించిన ఆనందకరమైన ముగింపులో కలిపింది. ఇది కేవలం ప్రతిభ పోటీ కాకుండా ఇది హృదయం, వారసత్వం మరియు ప్రపంచ సోదరత్వం యొక్క వేడుక. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.